మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఈ విధంగా జీవింపచేస్తున్న దేవుని కృపను బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా దీవించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీకు అనుగ్రహింపబడాలని మేము కూడా ప్రార్థిస్తున్నాము. దేవుడు అట్టి దీవెనలతో మిమ్మల్ని నింపును గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 17-18 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచియుండును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనము క్షేమంగా జీవించాలంటే, మనము ఆరోగ్యంగా జీవించాలంటే, ఈ లోకంలో మనము ఏ లోటు లేకుండా జీవించాలి అంటే మన ప్రయత్నమే మనకి సరిపోదు అని మనము తెలుసుకోగలుగుతున్నాం. మన కృషి మనకి సరిపోదు, మన కష్టార్జితమే మనకి సరిపోదు. మన అన్ని విషయాల్లో మనముగా మనం ఏమి వృద్ధి చేసుకోలేము, మనముగా ఏమీ సంపాదించుకోలేము, మనముగా ఏది పొందుకోలేము. ఎందుకంటే మనను సృష్టించిన దేవుడు మనకి తోడుగా ఉండి మనకి సమస్తమును అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మనము చేయి ప్రతి పనిని సఫలం చేస్తున్నాడు. మనము చేసే ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి దానిని ఆశీర్వదిస్తున్నాడు. మన జీవిత విధానంలో ఆయన అభివృద్ధిని కలుగు చేస్తున్నాడు, నెమ్మదిని కలుగు చేస్తున్నాడు, ఆరోగ్యంను కలుగు చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన బిడలముగా మనము జీవిస్తున్నాము కనుక, ఆయన యందు మనము నిలిచి ఉన్నవారము కనుక. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచియుండును అని వాక్యంలో తెలియజేస్తున్న విధముగా, ఆయన ఈ వాక్యానికి ఉదాహరణ మనము దావీదు మహారాజుని తీసుకోవచ్చు. ఆయన యుగయుగములు దేవుని కృప పొందుకున్నట్లుగా మన వాక్యాలు చూస్తున్నాము, ఈ లోకంలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సంతానం నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు యుగయుగములకు రాజుగా ఉన్నారు కనుక, ఈ దావీదు మహారాజు యుగయుగములకు దేవుని కృప పొందుకున్నాడు. అదే విధముగా మనము కూడా దేవుని కృప పొందుకుంటామని, మన తరతరాల వరకు దేవుని కృప అలా విస్తరిస్తూ ఉంటుందని వాక్యాల ద్వారా గ్రహించగలుగుతున్నాము. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలవారి మీద. మీరు భయభక్తులు కలిగి ఉంటే మీరు క్షేమంగా ఉంటారు, మీ పిల్లలు క్షేమంగా ఉంటారు, వారి పిల్లలు క్షేమంగా ఉంటారు. తరతరాల వరకు దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. మీరు భయభక్తులుగా ఉండాలి. మీరు భయభక్తులుగా ఉండినప్పుడు మీ పిల్లలు కూడా మీ దేవుని యందు మీరు ఉన్న భయభక్తులను చూచి వారు కూడా అనుసరిస్తారు. మీరు ప్రార్థన చేసిన విధానం చూచి వారు కూడా ప్రార్థన చేస్తారు. మీరు దేవుని ధ్యానం చేస్తున్న విధంగా వారు కూడా దేవుని ధ్యానం చేస్తారు వాక్యం ద్వారా. అప్పుడు దేవుని యొక్క కృప మీ మీద, మీ పిల్లల మీద, వారి పిల్లల మీద, వారి పిల్లల మీద ఇలా యుగ యుగాలు ఉంటుందని వాక్యంలో మనకి తెలియచేయబడుతుంది కనుక, ముందుగా మనము దేవుని యందు భయభక్తులలో జీవించాలని వాక్యం తెలియచేయబడుతుంది. మన కుటుంబము ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబము తరతరాల వరకు నిలిచి ఉండాలి అంటే, ముందుగా మనము దేవుని యందు భయభక్తులు జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. అలాగే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో కూడా 1000 తరముల వరకు కృప చూపు వాడై ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. 1000 తరములు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మనము దేవునిలో జీవిస్తే చాలు, మనము దేవునిలో మన జీవితాన్ని గడిపితే చాలు, 1000 తరముల వరకు కృప అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అది ఇజ్రాయేలీలకు అనుగ్రహించారు ఆ వాగ్దానాన్ని, ఈరోజు మనకి అనుగ్రహిస్తున్నారు. వారు మాత్రమే కాదు, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యుగయుగములు తరతరములు మనకి ఆశీర్వాదాలు నిలిచి ఉంటాయని వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. దావీదు ఏ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వదింపబడ్డాడో మనము కూడా ఆ విధముగా భయభక్తులు కలిగి ఆశీర్వదింపబడదాము. తరతరాల వరకు ఈ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉందాము. అట్టి కృప వినుచున్న మీ అందరికీ లభించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినుచున్న బిడ్డలందరికీ ప్రభువా నాయన మీ యందు భయభక్తులు జీవించుతూ మీ కృపలను మా తండ్రి వారి తరతరాల వరకు పొందుకునే విధముగా, యుగ యుగాల వరకు పొందుకునే విధముగా వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువా.
మీ యందు భయభక్తులు కలిగి జీవించే విధానము కూడా ప్రభు మాకు నేర్పించండి. ఏ విధముగా భయభక్తులు కలిగి జీవిస్తే మీరు ఈ ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తారో అది నేర్పించండి ప్రభు. చూస్తున్న బిడ్డలందరినీ మీరు విశేషముగా దీవించమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.